కళ్ళల్లో తెలిసింది ఇప్పుడు మొహంలోనే తెలుస్తుంది. మీరు వాడిని లవ్ చేయడం మొదలెట్టారనుకుంటా. హలో. ఓ సెల్ఫీ, నాకెప్పుడు ఓకే చెప్తా? చూడు, నేను డ్యూటీలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఓకే, ఈవినింగ్ బస్సులో మీట్ అవుతాం. నేను ఎక్కడికి రాను. నేను వస్తున్నా, మనం మీట్ అవుతున్నాం. బాయ్. హలో హలో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. బస్సులో వెళుతుందా వెళ్ళదా? హెచ్చు అయితే తప్పకుండా వెళ్తుంది. ఎస్. ఇక్కడ తమరు ఏం చేస్తున్నారు? అది డ్యూటీ అయిపోయిందిగా, ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసి. సూపర్. ఒక చోటుకి వెళ్ళాలి, నాతో బస్సులో రండి. బస్సులోనా? అయ్యో, నాకు వీలు పడదే, నాకు వేరే పనుంది. ఏం పనుంది? అది ఇలా టక్కరడితే అబద్ధం చెప్పను. సీరియల్ చూడాలి, వాణి రాణి డబుల్ యాక్షన్. ఈ రోజు వాణి లేదు, రాణిలా మారబోతోందంట. మాతంట. అర్థం చేసుకుంటూ డాక్టర్. నా బంగారం కదా, మీరు ముందు బస్సులో వెళ్తారంట, నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో తెలియదంట, కానీ రావాల్సిన టైంకి కరెక్ట్ గా వచ్చేస్తారంట. ఏంటి ఓకేనా? చెప్తే వినరు కదా. రండి. చూడరా, చేపట్టుకు లాగేస్తారు. అయ్యో ఏమండి, నేను వెళ్తానండి. ఎక్కడికి వెళ్తారు? రావడానికి. ఏమండి, స్టాపింగ్ వచ్చిందండి, వాడు ఉన్నాడా అని చూస్తూ ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. కూర్చోండి. ఇక్కడ ఆ శనగలు కొట్టేగా, శనగలు సూపర్ గా ఉంటాయి. నేను వెళ్ళి చెరువు పొట్లం తీసుకొస్తాను, నిమ్మకాయ పిండించి మరి. అయ్యా సైలెంట్ గా ఉండు. ప్రభువా, నన్ను కాపాడడానికి ఎవ్వరూ లేరా? నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. ఈ బస్సులో రెండే అందంగా ఉన్నాయి, ఒకటి ఈ రోజు, ఇంకొకటి నీ ఫేస్. ఇంత అందాన్ని ఎప్పుడూ చూడలేదు. ఐ లవ్ యూ, ఇట్స్ ఫర్ గిఫ్టింగ్, కమ్ టు డేటింగ్. చింపుడు చుట్టాడా? What? ఇలా వాలంటీర్ గా దొరికినందుకు థ్యాంక్స్ రా. నేను దొరికానా? దేనికి? ఒరే సింగట్టు రాజేంద్ర, నేను ఎలాగైనా కాపాడరా, త్వరగా రారా రే, ప్లీజ్ రా. అంటే మనం తరం లేదా? అయితే మనం దొరుకుతాం. ఊడిపోతుంది. తప్పుకోమ్మా. సమ్మగా ఉంది. నేను సేట్ లో ఉన్నానా? నాతో వదిలిపెట్టే, మొహం గడుకొచ్చి ట్రై చేస్తా. కొద్ది రోజులు ఈ ఆడవేషం వేసుకునేందుకే ఇంత కష్టంగా ఉంది. ఈ ఆడవాళ్ళందరూ రోజు ఎలా ఈ ఆడవేషం వేసుకుంటున్నారో. ఏబా డ్రెస్ ఇప్పుతావబ్బా? బోడికుండోడా, చంపేస్తాను. కుదురుగా బండి నడపరా ఎత్తవా? అలాగే బా. రే, రేపటికన్నా వెళ్తావా? ఉదయానికి వెళ్ళిపోతావా? నువ్వు మాత్రం సెట్ అయిందిగా, నేను పెట్టుకొని సెట్ చేసుకుంటాను రా. ఓ సెల్ఫీ. ఇంకేంటి, ఎప్పుడు ఓకే చెప్తావు? ఆ పక్కకు వెళ్ళి కూర్చుంటావా? ఆ పక్కకి వెళ్ళి కూర్చుంటే ఓకే చెప్తావా? నిన్ను ఓకే, ఇప్పుడు చెప్పు. ఊర్లో వేరే అమ్మాయిలే లేరా, లేదా ఎవరైనా ఇవ్వనని చెప్పారా? ఎందుకు నా వెంటే పడుతున్నావు? ఇంత హైట్ గా వైట్ గా కావ్య అనే పేరుతో మా ఊళ్ళో ఏ అమ్మాయి లేదు. అంతేకాకుండా నేను చెప్పగానే ఏ అమ్మాయి బస్సులోనూ రాలేదు. 23 ఏళ్ల పాటు నేను పడేయడానికి ఎవరు ప్రయత్నించకుండా, నీ వెంట పడకుండా నిన్ను సింగిల్ గానే వదిలారంటే
మన ఇద్దరి మధ్య ఒక బస్సు వెళ్తున్నట్టేగా. ఎవరన్నా నేను సింగిల్ అని? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది తెలుసు మాకు. తెలుసా? నాకు నెక్స్ట్ మంత్ 2వ తారీఖు పెళ్ళి. దట్ ఆల్సో ఐ నో యా. నీకేమైనా పిచ్చా? అంతా తెలుసు కదా. అయితే ఇంకేంటి, వదిలే. ఇకపై ఇలా నా వెంట పట్టం, ఫోన్ చేయటం, విసిల్ వేయటం ఇవేమీ చేయకు. అర్థమైందా? ఇకపై నా వెంట పడవుగా. నేను విజిలేస్తే నువ్వు ఇలా తిరిగి చూడకుండా ఉండు, అప్పుడు వెంట పడకుండా ఉంటాను. బ్యూటిఫుల్ మా. ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు రేష్మాను వదిలేసావా. కొంతమంది అమ్మాయిలకి దూరం అవడానికి ఏమన్నా చేయొచ్చు, కొంతమంది అమ్మాయిలకి దగ్గర అవడానికి ఏమన్నా చేయొచ్చు, తనని పెళ్లి చేసుకోవడానికి ఏమన్నా చేయొచ్చు. నేను చేస్తాను. ఇదేం బాగోలేదు. ఫ్రైడ్ రైస్ అన్నాను. చాలా బాగుంది. టేస్ట్ చేసి చూడండి. ఏం బాబు ఇది ఎలా ఉంది? యా బాగా ఫ్రైడ్ రైస్ కొంచెం ఏమిటో. హలో, చెప్పవే. నాన్న 2 minutes, ఇప్పుడు వస్తా. రే, ఏంట్రా? ఏం కావాలి నీకు? ఏంటి, పెళ్లి చేసుకుందావా? రా, పెళ్లి చేసుకుందాం. రా, వద్దు. పెళ్లి చేసుకుందాం. ఆగిపోయావేంటి? రా, చేసుకుందాం. నీకు కావాల్సింది అదే కదా. అది కాదు. ఏంట్రా కాదు? ఏంటి కాదు? కాదు, నేను ఏం ఏంటి నువ్వు? ఛీ, సిగ్గుగా లేదు? ఇంకో 1 నెల రోజుల్లో నా పెళ్లి. ఇప్పుడు వచ్చి విసులు కొట్టి ఎప్పుడు ఓకే అంటావు, ఎప్పుడు ఓకే అంటావు అంటే పిచ్చిదానా నేను? నీకు ఓకే చెప్పడానికి? లేదా ఇలా వెంటపడి నన్ను టార్చర్ పెడితే ఓకే అంటాను అనుకున్నావా? తప్పే, సారీ. అది చెప్పేద్దామనే వచ్చాను. ఆలోచించా, తప్పనిపించింది, వదిలేశాను. ఇకపై ఫోన్ చేయడం, ఫాలో అవడం, విజిలేయడం ఇవేమీ చేయను. నాకెప్పుడు ఓకే చెప్తావు అని అడిగి టార్చరు పెట్టను. బాయ్. దిగండి. ఇకపై ఫోన్ చేయడం, ఫాలో అవడం, విజిలేయడం ఇవేమీ చేయను. ఇదేం బాగోలేదు. నేను గానీ ఆ రోజు రివర్స్ అవ్వలేదే అనుకో, తను రివర్స్ అయిపోయేది. పిచ్చ కోపంలో ఉందిరా. సూపర్ అబ్బా. మూసుకున్నాడు. దీన్నే మెథడ్ యాక్టింగ్ అంటారా? రే, అమ్మాయిలు దగ్గరగా వెళ్తే దూరం అవుతారు, దూరంగా వెళ్తే దగ్గర అవుతారు. ఆ అమ్మాయి నాకు ఎలా దగ్గర అవుతుందో చూడండి. నో, దగ్గర అయిపోయిందే. రే, నా ఫిగర్ వచ్చిందిరా. అయ్యో, నేను వాళ్ళు ఫుల్ గా బుక్ అయిపోయారు అనుకుంటా. అయ్యో, తనకి అడ్రస్ ఎవరు ఇచ్చారో తెలియట్లేదే. రేయ్, నేనే ఊరు మార్చేసాం, పేరు మార్చేసాం కదా అని సర్టిఫికెట్ అడ్రస్ అయినా కరెక్ట్ గా ఉంటుందని రాసిచ్చాను. సూపర్ మంచి పని చేశాను. రే, ఫస్ట్ స్కూల్ డిస్పర్స్. అన్ని ఎవిడెన్స్ లో తీసేసినట్టేగా. ఇంకా ఒకే ఒకటి బ్యాలెన్స్ ఏంటి? అదిగో వస్తుంది చూడు. ఒరేయ్, తలుపు తెరవచ్చు కదరా. అమ్మమ్మమ్మమ్మ, నువ్వెక్కడికమ్మా? తలుపు తెరవడానికి. గ్యాస్ వాసన వస్తుంది చూడమ్మా. హే, నువ్వే కదా. ముందు మేడం మీదకి వెళ్ళి దాన్ని ఆఫ్ చేయమ్మా. దానికెందుకురా మేడం మీదకి వెళ్ళాలి? అయ్యో, అర్జెంట్ లో అబద్ధం కూడా చెప్పలేకపోతున్నానే. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. కూలు 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 కూలుగా ఉండమ్మా. ఎలాగోలా మేనేజ్ చేయరా. వీడొకడు ప్రభుదేవ కజిన్ బ్రదర్ పెద్ద ఫీలింగ్. ఎనీ ఐడియా? మీ Yes. ఫ్రెండ్. ఆలోచించుకో, అమ్మ కదా ముగించాడు. ముగించడం అంటే ఆ ముగించడం కదరా క్రిస్ గైల్.
కర్రతో కొడితే రక్తం రాదు మైకం వస్తుందని డాక్టర్ చెప్పారా? డైరెక్ట్ రివ్యూ చెప్పారు ట్రై ట్రై అయ్యో, ఏంట్రా మీ ఆకతానికి హద్దే లేదా? ఎవరో వెళ్ళి కొడుతున్నారు. అమ్మమ్మమ్మమ్మ, ఉండమ్మా నన్ను క్షమించమ్మా, నేను పెద్ద తప్పు చేశానమ్మా. ఏయ్, ఏం తప్పు చేసావురా?